నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి భారీ ఝలకిచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారట ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చేసి ఫస్ట్ మల్లారెడ్డి తర్వాత మర్రి రాజశేఖర్ రెడ్డి తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలోకి కండోగప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ కు మోసం చేసి మెల్లగా పోదాము సేఫ్ జోన్ లో ఉందాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డితో తర్వాత పల్లరాజేశ్వర రెడ్డితో కూడా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్ట మల్లారెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలు మల్లారెడ్డి క్లబ్బులు మల్లారెడ్డి పార్కులు మల్లారెడ్డి హోటళ్లు మల్లారెడ్డికి సంబంధించిన ఫంక్షన్ హాల్లు మల్లారెడ్డి డెవలపింగ్ కంపెనీలు మల్లారెడ్డికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ దందాలు మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లు ఒకటా రెండా మల్లారెడ్డికి చాటభారతం ఉన్నది మల్లారెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా గన్ని ఆస్తులు ఉన్నాయి మల్లారెడ్డికి మర్రి రాజశేఖర రెడ్డికి పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు ఇద్దరికి సేమ్ ఉంటాయి ఈయన కాలేజీలు ఉన్నాయి ఈయన హోటళ్ళు ఉన్నాయి అన్ని ఉంటాయి వీళ్ళిద్దరికి సో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాయి అవన్నీ కూడా చెరువుకు సంబంధించినటువంటి శిఖంలోనే కట్టించే ప్రయత్నం చేసిండు బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కాలేజీలు కనబడుతున్నాయి సో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్కి ఆల్రెడీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిందనే చర్చ వినబడుతున్నది సో మల్లారెడ్డి స్టే ఆర్డర్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు సో స్టే ఆర్డర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం హైకోర్టు చేయట్లేదు ఎందుకంటే ఎవరైతే చెరువుల పక్కన కట్టుకున్నారో వాటిని కూల్చేయాల్సిందే అంటూ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అక్రమంగా వేటిని కూల్చకండి అది చెరువు పరిధిలో ఉంటే ఎఫ్టీఆర్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని భవనాలు కడితే నేలమట్టం చేయమని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు మొన్ననే ఒక ఇన్స్ట్రక్షన్ జారీ చేసే ప్రయత్నం కూడా చేసింది ఇదే నేపథ్యంలో ఇప్పుడు మల్లారెడ్డికి టెన్షన్ పట్టుకున్నది ఆల్రెడీ మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి దుండిగల్ కాడ ఉన్నటువంటి ఎమ్మెల్యేరెడ్డి కాలేజీని కూల్చేసారు మొత్తం నేలమట్టం చేసి ఎక్కడికక్కడ మొత్తం ఖతం చేసి పడేసినారు కాబట్టి ఇప్పుడు మర్రి రాజశేఖర రెడ్డికి పెద్ద భయం మల్లారెడ్డికో పెద్ద భయం ఇప్పుడు తర్వాత వీళ్ళిద్దరు పక్కన పెడితే పల్లా రాజేశ్వర రెడ్డికి పెద్ద భయం అయిపోయింది పల్లరాజేశ్వర రెడ్డి కాలేజ్ దగ్గర కూడా మనం పోయే ప్రయత్నం చేసినాం ఈ పల్లరాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ ఏం చేసిండు అనురాగ్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఏదైతే పక్కన నాల ఆ ఎన్నుకున్నటువంటి నాలాను పల్లరాజేశ్వర రెడ్డి మెల్లగా గింత నాలు ఉంటుంది ఇది అనురాగ్ యూనివర్సిటీ మీరు దాంట్లో పోయి కొట్టవచ్చు టిఆర్ టీవీ తెలంగాణలో అనురాగ్ యూనివర్సిటీ లేకపోతే పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ ఇన్ టిఆర్ టీవీ తెలంగాణ అని కొడుతూ వస్తుంది నీకు వీడియో ఇది పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి పెద్ద కాలేజ్ దీని పక్కనే దీనికి ఆనుకోనే కదా ఇదే ఈ గోడగీడ ఏం లేదు ఇక పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ పక్కన ఆ గోడలు గీడ లేవు అంటే ఐ మీన్ ఇది ఉంటుంది కదా కాలువకు కట్ట ఆ కట్ట లేదు ఆ కట్టనే గోడ పల్లరాజేశ్వర రెడ్డి గోడనే కట్ట అక్కడ సైడు ఒక మట్టి లేదు కట్ట లేదు మశానం లేదు అయితే ఏం చేసాడు మెల్లగా అసలు వాస్తవానికి గింత ఉండాల ఇది మొత్తం కూడా నాలాకి ఇటు సైడ్ పెద్ద కట్టు ఉంటుంది గింత నాలా ఉంటుంది గింత లెంత్ నాలా ఉంటే పల్లరాజేశ్వర రెడ్డి మెల్లగా ఏం చేసిండు ఎరికైనా తన టెక్నిక్ తోటి ఆయన తెలివితోటి మెల్లమెల్లగా ఇటు జరుపుకుంటూ వచ్చిండు ఈ నాలాని గింత చేసిండయ్యా ఇదంతా కూడా కాలేజీకి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసి దందా క్రియేట్ చేసి ఇంత లెంత్ ఉన్నటువంటి నాలాను మినిమం గింత లెంత్ ఉన్నటువంటి నాలాను గింతే లెంత్ చేసే ప్రయత్నం చేసిండు పల్లరాజేశ్వర రెడ్డి ఇప్పుడు ఏమైతుంది దాదాపు 30 మీటర్స్ దూరంలో బఫర్ జోన్ లో ఈ కాలేజ్ కట్టుకోవాలి 30 మీటర్స్ లోపలనే కాలేజ్ వస్తుంది కాబట్టి దాదాపు పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ సగానికి సగం కూలిపోతుంది ఆల్రెడీ హైడ్రా ఈ అంశం పైన ప్రధాన దృష్టి పెట్టింది కాబట్టి ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డికి పెద్ద బాధ ఆల్రెడీ బఫర్ జోన్ లో ఉన్నది హైడ్రా నోటీస్ కూడా ఇచ్చింది ఏ టైంలో అయినా పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీని కూల్చేసే అవకాశం ఉండొచ్చు పల్లరాజేశ్వర రెడ్డికి ఏం తక్కువ లేదు ఆయన కూడా హోటళ్లు పబ్బులు పార్కులు క్లబ్బులు రెస్టారెంట్లు మస్తుగున్నాయి మల్లారెడ్డికి పల్లరాజేశ్వర రెడ్డికి మర్రి రాజశేఖర రెడ్డికి ముగ్గురికి 3 వ్యాపారాలు ఉన్నాయి 3 కాలేజీలు 3 దందాలు ఉన్నాయి ఈ 3 దందాల పైన రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ఫోకస్ పెట్టింది కాబట్టి వీడు కూల్ చేస్తారేమో ఇవి నేలమట్టం చేస్తారేమో ఇవి ఖతం చేస్తారేమో నా ఆస్తుల పైన ఏమన్నా రైడ్ చేస్తారేమో మా పైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపిస్తారేమో ఇక మేము సేఫ్ జోన్ లో ఉండాలంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది అధికార పార్టీలో ఉండాలి వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నారు కేసీఆర్ పార్టీలో ఉన్నారు దీంట్లోకి వెళ్ళి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పోయినది అనుకో కాంగ్రెస్ పార్టీలో ఓడుతుంటే అధికారం ఉంది కాంగ్రెస్ మా పార్టీ అంటారు ఇక
ఇక మా పార్టీ మమ్మల్ని ఎవడా ఏం చేస్తాడు, మరి అధికార పార్టీ మాది, మేము ఏం చేసినా నడుతుంది. ఎస్ కట్టుకుంటాం, కాలేజీలు చెరువులోనే కడతాం, మా వెనకాల రేవంత్ సార్ ఉన్నాడని చెప్పి అప్పుడు కూడా ఒక డప్పు కొట్టుకునే అవకాశం ఉంటుంది. మల్లారెడ్డి ఏ పార్టీలో పోతే ఆ పార్టీ నాయకుడిని జోకుడే డప్పు కొట్టుడే. మొన్న దాకా రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఇప్పుడు ఇదే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అన్ని కాపాడుకోవాలి, సేఫ్ జోన్లో ఉండాలి. మల్లారెడ్డి రాత్రి గిరిజనుల భూములు కబ్జాలు పెట్టిండు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేపించిండు, అడ్డికి పౌసర్ భూములు కొనడం అనేటటువంటి ప్రధాన చర్చలు వినబడ్డాయి. మల్లారెడ్డితో పాటు మర్రి రాజశేఖర రెడ్డి కూడా కబ్జాలు పెట్టి 10 ఎకరాలు కబ్జా పెట్టి చెరువుల కాలేజ్ కట్టిండు మర్రి రాజశేఖర రెడ్డి. వీళ్ళపైన అనేక అక్రమ కేసులు ఉన్నాయి, వీళ్ళపైన అనేకమైన అట్రాసిటీ కేసు ఉందట మల్లారెడ్డి పైన. కాబట్టి ఇవన్నిటికీ భయంతో మల్లారెడ్డి బ్యాచ్ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ సిద్ధమైపోయారు. వాస్తవానికి మీరు చూడండి, ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి సరే ఆ 10 మంది అంటే ఎట్లనో అట్లా వాళ్ళు కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు, అది వేరే విషయం. సో ఎట్లనో జాయిన్ అయ్యారో బాగానే ఉంది. ఇప్పుడు పీక్ టైం ఇది, చాలా డేంజర్ టైం ఇది. అంటే రేవంత్ రెడ్డి ఏమో ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగి సిఎల్పిని విలీనం చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు పోవడం అవసరమే, కేసీఆర్కి ఏమో ఇప్పుడు అత్యంత అవసరం ఎమ్మెల్యేలను కాపాడుకోవడం. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి, ఒక ఆయన మల్లారెడ్డి, ఆయన ఒక ఆయన మర్రి రాజశేఖర రెడ్డి, ఒక ఆయన పలరాజేశ్వర రెడ్డి, ముగ్గురు రెడ్డి సాపులే. ఈ ముగ్గురు పోవడానికి సిద్ధంగా ఉంటే ఈ ముగ్గురికి ఏం పేరు పైసలేని ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎమ్మెల్యేలు పోవాలంటే వాళ్ళ ఖర్చు మంది 30 కోట్లు 40 కోట్లు ఇవ్వాలి. కానీ 30-40 కోట్లు కూడా వీళ్ళకి ఇచ్చే అవసరం లేదు. వీళ్ళే ఇంకా పార్టీకి పెట్టుబడి పెట్టడానికి రెడీ ఉంటారు. మా దగ్గర పైసలు ఉన్నాయి సార్, మీ పార్టీకి తీసుకొని మేమే 50 కోట్లు ఇస్తాం చేపకోసారి, మీ పార్టీని డెవలప్ చేసుకుందరు కానీ వీళ్ళే చెప్పేటట్టు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళు ఫండ్ ఇస్తుండే, వీళ్ళ యూనివర్సిటీల పైసలు, మెడికల్ కాలేజీల పైసలు, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ దందాలు, వీళ్ళ సెటిల్మెంట్లు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ కాంట్రాక్ట్ల వల్ల అన్ని వీళ్ళు ఒక సెటిల్మెంట్ దందాలు చేస్తుండే. అయితే ఈ ముగ్గురు పోవడానికి రెడీగా ఉన్నారు. ఈ ముగ్గురికి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద డబ్బులు ఇస్తలేదు, వీళ్ళే స్వతహాగా పోయి సేఫ్ జోన్లో ఉండడానికి రెడీగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలతో ఏం చెప్పిందట అంటే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యేలు, వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంకో 2 తెచ్చుకోవాలి. దేంట్లో? కాంగ్రెస్ పార్టీ. మీకు అర్థమైందా కథ? ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు అనుకుందాం. మల్లారెడ్డి ఏం చేసిండు, కాంగ్రెస్ లో కొంతమంది చూస్తుండు, చూస్తే ఏం చేయాలి, మల్లారెడ్డి 2 తెచ్చుకోవాలి. 2 ఎవరిని? మర్రి రాజశేఖర రెడ్డిని, పల్లరాజేశ్వర రెడ్డిని, వీళ్ళిద్దరిని తెచ్చుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈయన సక్సెస్ అయినట్ట లెక్క. కానీ ఈ మల్లారెడ్డితో పాటు మర్రి రాజశేఖర రెడ్డి అంటే మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు, ఆయన పెద్దగా ఏం పరిచయాలు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీలో. మల్లారెడ్డి కంటే జూనియర్ కాబట్టి వదిలేద్దాం. కానీ పల్లరాజేశ్వర రెడ్డికి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు కదా, కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు కదా. మరి పల్లరాజేశ్వర రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పల్లరాజేశ్వర రెడ్డి ఇంకిద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తనతోటి తోడు పట్టుకురావాలి. తోడు పట్టుకొస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకోవడానికి రెడీ ఉంటుంది. ఈ షరతు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు. ఎందుకంటే ఉత్త పుణ్యాన్ని వీళ్ళని తీసుకునేది. రేవంత్ రెడ్డి వీళ్ళు రారి అని చెప్పి బతలాడతలేడు. వీళ్ళ అవసరం కోసం వీళ్ళు పార్టీలు మారడానికి రెడీగా ఉన్నారట. వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి, వీళ్ళ కాలేజీని బతికేయడానికి, వీళ్ళ కాలేజీలు కూలగొట్టకుండా సేఫ్ జోన్లో నిలబడడానికి, వీళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, వీళ్ళ కోసం వీళ్ళు గడ్డనెక్కి నిల్చోవడానికి కాంగ్రెస్ లో పోనీకి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి ఒక షరతు పెట్టే ప్రయత్నం చేసింది. ఏంది? మీరు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో రావడానికి రెడీగా ఉన్నారో మీతో పాటు ఇంక ఇద్దరు ఎమ్మెల్యేలను మా దాంట్లోకి తీసుకురండి. ఇద్దరైనా పర్లేదు, ఒక్కొక్కరిని తీసుకొచ్చినా ఏం లేదు. మీతో పాటు ఇంకొక్కొక్కరిని మా దాంట్లోకి తీసుకొస్తే మొత్తం ముగ్గురుతో ఇంకో ముగ్గురు ఆడైతే 6. ఇక రేవంత్ రెడ్డి అడపో ఇంకో 10 మందిని తీసుకుంటే 16 మంది అవుతారు. రేవంత్ రెడ్డి ప్లానే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే 16 మందిని తీసుకోవాలి. దీంట్లోకి వెళ్ళి ముగ్గురు ఎట్లయినా వస్తారు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి. దీంట్లో వీళ్ళు ముగ్గురు ఇంకో ముగ్గురిని తోడు తెచ్చుకున్నారు అనుకో 6 అవుతారు. ఇక రేవంత్ రెడ్డి చిన్నగా మెల్లగా ఎట్టు 10 మందిని గుంజే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏమైతుంది, సింపుల్ అయిపోతుంది కదా. ఈ లాజిక్ ని ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చిరో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఈ ముగ్గురు బ్యాచ్ వల్ల యూటర్న్ తీసుకున్నారు. మనమే కింద పడి మీద పడి పోతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ మనం ఒక్కొక్కరిని ఇద్దరిని తీసుకోపోతే కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ మన బండారం మొత్తం తీసి బయట పెట్టాడు. ఆల్రెడీ కేసీఆర్ చెప్పినట్టు ఎవరెవరైతే పార్టీలు మారుతున్నారో మళ్ళా అధికారంలోకి మేము వస్తే ఒక్కొన్ని కూడా దగ్గరికి రానియమన్నాడట. ఎవరెవరైతే పార్టీలు మారుతున్నారో మేము అధికారంకి వచ్చాడో మీ బండారం బయట పెడతామని కూడా చెప్పిండట. మీ చిట్టా మొత్తం విప్పుతామని కూడా చెప్పిండట. అయినా కూడా వీళ్ళు కాపాడుకోవడానికి పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇంకిద్దరిద్దరిని తీసుకుపోవాలంటే కేసీఆర్ చీల్చి చెన్నాడుతారు వీళ్ళను. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచారు. ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన బీఆర్ఎస్ పార్టీ టికెట్లోనే గెలిచారు. కాబట్టి అంత ఈజీగా ఉండదు కదా కథ.
కేసీఆర్ ఊరుకునే సిచ్యువేషన్ ఉండదు కదా, వీళ్ళకి లైఫ్ ఇచ్చిందే కేసీఆర్, మరి ఎట్లూకుంటాడు? కాబట్టి ఈ బాధతోటి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు సతమతం అయిపోతున్నాడు. మల్లారెడ్డి అయినా, మర్రి రాజశేఖర రెడ్డి అయినా, పల్లరాజేశ్వర రెడ్డి అయినా వీళ్ళ బాధ అంతా ఒకటే, పోవాలి, కాంగ్రెస్ పార్టీలో పడాలి, సేఫ్ జోన్లో ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ దగ్గరికి రానిచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి లేరు. ఒకవేళ అత్యవసరంగా రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని తీసుకున్నా కూడా షరతు పెట్టే ప్రయత్నం చేసిరు. మీ ముగ్గురికి రండి, మీ ముగ్గురితో పాటు ఇంకో ముగ్గురు తెచ్చుకోరు, 6 రండి, 6కి కండవ కప్తాం. ఇదొక అంశం. సరే, ఈ ముగ్గురు అంటే ఎట్లా అట్లా ఫ్రీగా వస్తారు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు ఆశ్రయం కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా రానికి రెడీగా ఉన్నారు. కానీ ఇంకా ముగ్గురు వచ్చినాక ఆ ముగ్గురికి వాళ్ళు ఖర్చు పెట్టిన ఒక 40 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు నీయాలి కదా పైసలు. పుణ్యానికైతే ఏ ఎమ్మెల్యే వచ్చేటట్లు లేడు. కాబట్టి ఈ పుణ్యానికి రప్పిత్తురో ఏందో అర్థమవుతుంది, కానీ ఒక స్ట్రాటజీని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్ళా వచ్చే దారిలో మనం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అంత ఈజీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జాయిన్ కావడానికి సిద్ధంగా లేరు అనే చర్చ వినబడుతున్నది. కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారనే కోణాలు కూడా వినబడుతున్నాయి. మా పార్టీలోకి వెళ్ళిపోతే మళ్ళీ రానియమని, పోతే మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం, మీ కథ ఏందో చూస్తాం, మీరు చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ అని బయట పెడతామని ఇవన్నీ కూడా వినబడుతున్న అంశం. కాబట్టి ముగ్గురు మళ్ళా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ లో పోయేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడట్లేదు. ఒకవేళ అత్యవసరంగా పోయినా కూడా అధిష్టానం వీళ్ళని యాక్సెప్ట్ చేస్తుందా చేయడా అనేటటువంటి కోణం కూడా వినబడుతున్నది. వీళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు మళ్ళీ మా పైన కూడా అనర్హత వేటు పడుతుందేమో అని చెప్పి. ఎందుకంటే ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులే. కానీ అన్నిటికీ తెగించి ముందు పోదామంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డిక్లరేషన్ ఇట్లా చేస్తేనే రండి అని చెప్పి. కేవలం వీళ్ళ ముగ్గురికే, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు. దీంట్లో ముగ్గురికి వ్యాపారాలు ఉన్నాయి, ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు మళ్ళా. కాబట్టి వీళ్ళకి అత్యవసరం ఇప్పుడు కాంగ్రెస్ లో, ఇప్పుడు పుసుక్కున్న వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ ఈ ముగ్గురికి సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ సేఫ్ జోన్ లో తీసుకురావాలి. కాబట్టి కాంగ్రెస్ వీళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేయాలంటే కాంగ్రెస్ కి వీళ్ళు హెల్ప్ చేయాలి. ముగ్గురు వచ్చి కాంగ్రెస్ లో పడతారు. అప్పుడు కాంగ్రెస్ ఏమో వీళ్ళ కాలేజీలు కూల్చేయవద్దు, సేఫ్ జోన్ లో ఉంచాలంటే కాంగ్రెస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే కదా. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ కి వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి కదా. ఈ హెల్పింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. సో చూద్దాం ఏం జరగబోతుందో. కాంగ్రెస్ అధిష్టానం ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకుంటుంది. మళ్ళా ఈ మల్లారెడ్డి, ఈ మర్రి రాజశేఖర రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి వెనకడుగు వేసేటటువంటి అవకాశం ఉందని చర్చలు కూడా వినబడుతున్నాయి. సో చూద్దాం నిజంగా కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం.